శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి ఫలితం చెప్పుకుందాం. ఈ ధనస్సు రాశి ఎట్లా ఉంది? ఈ ధనస్సు రాశికి రాహువు, గురువు, కుజుడు, రవి, బుధుడు. తర్వాత ఈ ధనస్సు రాశి కూడా దాదాపుగా చాలా బాగుంది. ఈ రాహువు నీవు ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చి ఉంటే, రావని ఆశ వదులుకొని ఉంటే ఆ డబ్బులు నీ దగ్గరికి నీకు వస్తాయి. కాదు, నీ మీద ప్రేమతో ఎవరన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారు, అట్లాంటివి కూడా నీకు వస్తాయి. నీవు అనుకోని ధనం నీకు వస్తుంది. సప్తమంలో గురువు ఉన్నాడు. నీ భార్య నీకు చాలా ఉపయోగపడుతుంది. నీ భార్య వల్ల బాగా కలిసి వస్తుంది. కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. నువ్వు ఇల్లు కొనుక్కోవటానికి బాగా ఉపయోగపడేటువంటి సమయం. తర్వాత రవి బుధులు ఇద్దరు కూడా కన్యలో స్వక్షేత్రంలో ఉన్నారు. వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది. రవి బుధులు ఒక చోట ఉంటే బుధాదిత్య యోగం అంటారు. ఈ బుధాదిత్య యోగం చాలా గొప్ప యోగం, చాలా మంచి చేకూర్చుతుంది. కావాలి అంటే ఇప్పుడు 3, 2, 5 గ్రహాలు, రాహు 1, గురువు 2, రవి 3, బుధుడు 4, కుజుడు 5, 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. శని అర్ధాష్టమం, శుక్రుడు, కేతువు. ఈ అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని నీ చేత పూర్తిగా అనవసరమైన దండగా మారే ఖర్చులు పెట్టించడానికి బాగా అవకాశం కనపడుతుంది. వచ్చేదాన్ని ఎట్లా ఉంటుందంటే, తాగే నీళ్లలో ఒక కాలుష్యమైంది ఏదైనా పడదనుకోండి. ఇప్పుడు మనకు నీళ్ళు వస్తున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం కురిసే నీళ్ల వల్ల జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తున్నాయి. డాక్టర్లు ఏం చెబుతున్నారు? అయ్యా కాగబెట్టుకొని నీళ్లు తాగండి అయ్యా అని చెబుతున్నారు. కాగబెట్టిన నీళ్లు తప్పితే వేరే నీళ్లు తాగొద్దని చెబుతున్నారు. ఎందుకంటే నీటి కాలుష్యం, గాలి కాలుష్యం చాలా కష్టాలు, నష్టాలు పెడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ రాశి కరెక్టంలో కాదో చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే రాశి వస్తుంది, లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ రాశి లగ్నం వస్తుంది. ఇది తేల్చుకున్న తర్వాతే ఈ రాశి నాది అనుకోండి. ఈ ధనస్సు రాశికి చాలా బాగున్నది. శని మాత్రం పూర్తిగా పెట్టే పరిస్థితిలో ఉన్నాడు. ఇటువంటి శని వల్ల మీకు నష్టాలు బాగా ఎక్కువగా రావడానికి బాగా అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు చెడును పోగొట్టుకోవాలి. చెడును పోగొట్టుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మీ జాతకం చూపించుకొని, జాతకంలో కుజుడు ఒక్కడేనా, గోచార రీత్యా కుజుడు బాగాలేడు, జన్మలగ్న రీత్యా ఇంకేమన్నా గ్రహాలు బాగాలేవా, అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటి ఏమిటంటే, ఈ భాద్రపద మాసం వినాయక చవితి రోజున అన్ని రకాల కాయలు, పండ్లు వస్తాయి. కాయలుగానే ఉంటాయి, పండ్లు మాత్రం రావు. అంటే నీకు కావాల్సినవన్నీ కూడా భూదేవత ఇస్తుంది. ఈ భూదేవత మనం వినాయకుడిని పూజిస్తున్నామంటే అన్ని రకాల పచ్చికాయలు దొరుకుతున్నాయి, అన్ని రకాల చెట్ల ఆకులు దొరుకుతున్నాయి. మరి ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాం. దేవుడు ఏమన్నా తింటున్నాడా? లేదు. అయ్యా ఇవన్నీ ఇప్పటికిచ్చావు, ఇవి పూర్తిగా పండించి పంట పండి మా చేతికొచ్చి మా నోటికి ఆహారం ఇవ్వమని వినాయకుడిని పూజించి ఆయన దగ్గర పెట్టి పూజిస్తున్నాం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్త పడి డేట్ ఆఫ్ బర్త్ అలా జాతకం చూపించుకొని వినాయక చవితి 9 రోజులు పూజ చేయాలి. ఈ 9 రోజులు కూడా మట్టి వినాయకుడిని పెట్టి పూజ చేయండి. మట్టి వినాయకుడిని పెట్టి పూజ కనుక చేస్తే మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. అట్లా కలిసి రావాలి అంటే మట్టి వినాయకుడు పూజ చేయాలి. అందులో మట్టి వినాయకుడు కూడా నేను చెప్పేది, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాళ్ళు చేసే బొమ్మలు, మట్టి బొమ్మలు కాకుండా మరి కుమ్మరి వాళ్ళు తయారు చేసే బొమ్మలు ఉన్నాయి. ఒకటి ధర్మశాస్త్రం ఎట్లా చెప్పిందంటే,
బ్రాహ్మడు, తర్వాత మంగలి, తర్వాత చాకలి, తర్వాత కుమ్మరి. వీళ్ళందరూ కూడా మనకు ఉపయోగపడతారు. శుభకార్యం జరిగేటప్పుడు కుండ కావాల్సి వస్తుంది, కుమ్మరే తేవాలి. మరి పెళ్లి జరుగుతోంది, మంగలే వాయిద్యం వాయించాలి. అట్లాగే బ్రాహ్మడు పెళ్లి చేయించాలి. వాళ్ళ వల్ల మనకు కలిసిస్తుంది అనే ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి వినాయకుడిని పెట్టాలి అంటే కుమ్మరి తయారు చేసే మట్టి బొమ్మతోటే వినాయకుడిని పూజించడం ధర్మం. ఇట్లా చెబుతున్నానని ఎవరు నా మీద వేష్టపడద్దు. ఎవరైనా సరే మట్టితో తయారైన వినాయకుడిని పూజ చేయాలి. ఎట్లా అంటే నువ్వు ప్లాస్టిక్ ప్యారిస్ బొమ్మ పెద్దది పెట్టుకో, కానీ కుమ్మరి చేసినటువంటి చిన్న బొమ్మనైనా పెట్టుకొని వినాయకుడిని పూజించండి. అంతలా ఓ బొమ్మకి దండం పెడతావు. ఏంటంటే దూరం నుంచి చూసినా వినాయకుడు కనపడతాడు. కానీ చిన్న మట్టితో తయారైన బొమ్మ మీకు కనపడదు. ఎందుకంటే అందరూ బ్రతకాల్సిందే. మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు కూడా పారేయమని నేను అంటలా, కానీ మట్టితో చేసిన వినాయకుడినే పెట్టి పూజించాలి. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మలకి కెమికల్ రంగులు వేయకుండా వాటర్ పెయింట్లు వేసి చేస్తే మట్టిలో కలిపినా కూడా దోషం ఉండదు. కాబట్టి వినాయక చవితి పూజ చేసేటప్పుడు మనకు అన్ని విధాలా కలిసి రావాలి అంటే చెప్పిన విధానంగా పూజ చేయాలి. 12 గణపతులు ఉన్నారు, 12 రకాల గణపతులు ఉన్నారు, 12 రకాల పూజలు చేసే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి వినాయకుడి పూజ చాలా విశేషమైంది. వినాయకుడి పూజ చేయాలి అంటే మట్టితో చేసిన వినాయకుడిని పూజించాలి. ఒకటి, మనకు ప్రతి వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు చేసే వాళ్ళకు కూడా గ్యాస్ ట్రబుల్ బాధలు పడుతున్నారు. వాళ్ళు కూడా చేసేది మార్చుకొని మీరు బాగుండాలి, అందరూ బాగుండాలి, నీళ్లు బాగుండాలి, వాతావరణం బాగుండాలి. ఇవన్నీ బాగుండాలి అంటే మరి బొమ్మలు కూడా మట్టితో తయారు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద బొమ్మలు మట్టితో తయారు చేయొచ్చు. మరి మేదర బద్దం తయారు చేసి దాంతో కూడా పెద్ద బొమ్మలు తయారు చేయొచ్చు. అందరం మట్టితో, మరి కుమ్మరి మట్టితో చేస్తే చాలా గట్టిగా ఉంటుంది, ఆరుతలేనప్పుడు బాగా ఉంటుంది. కుమ్మరి వాడు చేసిన మట్టితో బొమ్మలు చేయండి, బొమ్మని పూజించండి. తర్వాత వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత గంగలో కలపండి. మురుగు కాలువల్లో కలపద్దు, డ్రైనేజ్ కాలువల్లో కలపద్దు, మంచి శుద్ధమైన జలాల్లో కలపాలి. అట్లా కలిపేటప్పుడు శుద్ధమైన జలాల్లో కలపాలి అంటే కలుషితమైన విగ్రహాలు మాత్రం శుద్ధమైన జలాల్లో కలపకూడదు. మంచి శుద్ధ జలంలో కలపాలి. ఆ నీళ్లు తాగినా మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం బాగా ఉంది. కాబట్టి దీన్ని మీకు కావాల్సిన అవసరాన్ని మీరు పొందాలి అనుకుంటే తగినటువంటి పద్ధతుల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే చాలా బాగుంటుంది. స్వస్తి.